తెలుగు సినిమాలతో పరిచయం ఉన్న వాళ్ళకి ఈ పేరు తెలుసు. తమ్మారెడ్డి భరద్వాజ్ అని. ఇతను ఒక ఉచిత సలహా ఇచ్చి ఒక వీడియో కూడా పెట్టినట్టున్నాడు యూట్యూబ్లో. గొడవలు పడితే సమస్య పరిష్కారం కాదు అని ఒక ఉచిత సలహా ఇస్తున్నాడు. తమ్నైలే అది పెట్టేశాడు ఏకంగా. గొడవలు పడితే సమస్యలు పరిష్కారం కాదు అని. ఇంకా ఎలా పరిష్కారం అవుతాయప్పా? తమ్మారెడ్డి భరద్వాజ్ అనే ఈయన కూడా ఏదో ఫిలిం ఇండస్ట్రీకి మాకి ఏదో చైర్మన్గా చాలా పదవులు వెలగబెట్టాడు. ఈయన కూడా పెద్ద సీనియర్, బాగా పదవులన్నీ బాగా అనుభవించాడు. ఇంకా ఎలా పరిష్కారం అవుతాయి? ఇది ముఖ్యంగా ఇటువంటి మేధావులు చెప్పాలి ఈ సినిమా ఇండస్ట్రీలో. ఉదాహరణకి ఇంతకుముందు ఒక సమస్య వచ్చింది. 3 సంవత్సరాలకు ఒక్కసారి వాళ్ళకున్నటువంటి డైలీ వేతనాలు పెంచడం అనే ఒక కార్యక్రమం ఉంది. వీళ్ళే బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఏమైనా పెంచారా? 3 సంవత్సరాలకి పెంచాలి అన్న రూల్ పెట్టింది వాళ్ళే, ఈ కండిషన్ తెచ్చింది వాళ్ళే. ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, ఇబ్బందిగా ఉన్నాము, ఒక 3 సంవత్సరాలు ఇదే ధరలకు పనిచేయండి, 3 సంవత్సరాల తర్వాత మీ దిన కూలి పెంచుతాము అని చెప్పింది వీళ్ళే. ఆ తర్వాత పెంచకుండా దానికి నానా రకాల నాటకాలు ఆడి వాళ్ళందరూ కొద్ది రోజులు స్ట్రైక్ చేసి రాద్ధాంతం జరిగాక చెప్పినంత కాకుండా అంతకంటే తక్కువ పెంచారు ఈ మహానుభావులు. ఈ సినీ పెద్దలే, వేరే ఎవరూ కాదు. ఈ తమ్మారెడ్డి భరద్వాజు ఇటువంటి వాళ్ళే ఈ దుర్మార్గమైన పని చేసింది. నువ్వు హీరోలకి 100 కోట్లు ఇస్తావు, ఇచ్చుకో, అది నీ ఇష్టం. డైలీ కూలీలకు ఒక 200-300 పెంచమంటే ఏమిటి మీ బాధ? సెట్టింగులకు 1000 కోట్లు తగలబెడతారు, గ్రాఫిక్స్కి తగలబెడతారు, టెక్నీషియన్స్కి ఇస్తారు, దర్శకులకు ఇస్తారు. నా ఉద్దేశంలో బాంబాయిని ఇంకా కనుక ఎవరైనా ఒక హీరోయిన్ తెచ్చుకుంటే ఆవిడ హోటల్ బుకింగ్కి అయ్యేంత ఖర్చు కూడా కాదు వీళ్ళకు పెంచేటువంటి 200-300 వేతనాలు. వాళ్ళు ఒక ఫ్లోర్ మొత్తం అడుగుతున్నారంట ఈ మధ్యకాలంలో ఆ హీరోయిన్లు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కొంచెం ఒక 200-300 పెంచండి అంటే డైలీ కూలీ, అది పనికొస్తే కూలీ లేకుంటే లేదు, నెల జీతం కూడా కాదు. ఏడ్చి మొత్తుకున్నారు ఈ సినీ పెద్దలు. ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ అప్పుడు పరిష్కరించవచ్చు కదా. గొడవలు పడితే ఏమీ జరగదు, మేమే పెంచుతాము, 3 సంవత్సరాలు అయింది అని చెప్పొచ్చు కదా. చెప్పలే. ఇప్పుడు సింగిల్ థియేటర్ ఓనర్ల గురించి సమస్య నడుస్తోంది, దీని గురించి మాట్లాడదాం. ఇది ఇప్పుడు నడవడం కాదు, ఇది 7-8 సంవత్సరాల ఇంకా నడుస్తోంది ఈ చరిత్ర. వాళ్ళు మాకు పర్సెంటేజ్ ఇవ్వండి అని వాళ్ళు, ఇవ్వము అని వీళ్ళు. ఈ సింగిల్ థియేటర్ వాళ్ళు కూడాను ఒక దుర్మార్గమైన పని చేస్తున్నారు. ఎవడైనా చిన్న సినిమా తెచ్చాడు అనుకోండి, పేరు ప్రఖ్యాతులు లేని సినిమా, ఆ సినిమాకు వీళ్ళు మాకు రెంట్ ఎంత ఇస్తావు, వారానికి 2 లక్షలు ఇస్తావా, 3 లక్షలు ఇస్తావా, ఫస్ట్ నువ్వు 3 లక్షలు ఇక్కడ కట్టు అడ్వాన్స్గా, నీ మీద మాకు నమ్మకం లేదు, నువ్వు 3 లక్షలు కడితే నీ సినిమా విడుదల చేస్తామంటారు చిన్న సినిమాకు ఈ సింగిల్ థియేటర్ వాళ్ళు. పెద్ద సినిమాకైతే పర్సెంటేజ్ కావాలి అంటారు. ఈ పెద్ద సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడతాము అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు పెద్ద సినిమా అయిపోయిన తర్వాత నాకు తెలిసి నా అంచనా ప్రకారం వీళ్ళు కూర్చొని మాట్లాడితే కూడాను పెద్ద సినిమాలకైనా చిన్న సినిమాలకైనా ఇంకా తెలుగు సినిమాలకు పక్కాగా పర్సెంటేజే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా రెంట్ అనేది ఉండదు అని ఒక కండిషన్ పెట్టి మాట్లాడాలి. అలా మాట్లాడతారా అంటే నాకైతే డౌటే, మాట్లాడరు. ఈ సినిమా ఇండస్ట్రీ ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో దొంగల రాజ్యం అయిపోయింది. ఓపెన్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కడు దొంగే. ఉదాహరణకి 10 మంది ఈ ఫిలిం వర్కర్లు వచ్చారు అనుకోండి, లైట్ బాయ్లు, వాళ్ళందరూ 15 మంది అని రాసి నిర్మాతకు చూపిస్తారు మేనేజర్లు. క్యారీ వ్యాన్లు ఒక 4 పెట్టారనుకోండి, 6 పెట్టాము అని చూపిస్తారు ఓనర్కి ఈ మేనేజర్లు. అంతెందుకు, ఈ మధ్యకాలంలో హీరో హీరోయిన్ ఈ టెక్నీషియన్లు వీళ్ళతో పాటు వచ్చినటువంటి అసిస్టెంట్లకు కూడాను ఒక క్యారీ వ్యాన్ ఇవ్వాలంట. వీళ్ళకొకటి, అసిస్టెంట్లకు ఒకటి.
వాళ్ళ ఇంటి దగ్గరికి కారు కూడా అంతే, రెండో మూడో పంపించాలంట కార్లో. వీళ్ళు ఒక కారులో, అసిస్టెంట్లు ఒక కారులో. మహా అయితే వీళ్ళందరూ ఒక నలుగురు ఉంటారు, ఒకే కారులో రావచ్చు కదా. అబ్బే అలా కాదు. ఈ హీరో కానీ ఈ టెక్నీషియన్ కానీ ఇతను మాత్రమే ఒక కారులో వస్తాడు, వెనక వస్తారు ఇంకొక కారులో వాళ్ళు. చాలా విచిత్రాలు జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో. జరుగుతున్నన్ని విచిత్రాలు మాఫియాలో కూడా లేవేమో, అన్ని విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే టెక్నీషియన్లకి డబ్బులు పెండింగ్ పెట్టినటువంటి బడా బడా నేతలు నాయకులు ఉన్నారు. పెద్ద పెద్ద సావుకారులు 50,000 60,000 ఇలా బాకీలు పెట్టారు. ఈ మధ్య కాలంలోనే ఈ ఫైటింగ్ సీన్లలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి చెప్పాడు, రాజశేఖర్ పెండింగ్ పెట్టారంట. జీవిత రాజశేఖర్ అంటాం చూడండి, అంకుశం సినిమా తీశాడు అతను. 50,000 ఏమో పెండింగ్ పెట్టాడంట అతనికి. చూడండి ఎంత దరిద్రంగా ఉంటాయో ఇవి. వాళ్ళ రేంజ్కి 50,000 బాకీ పెట్టడం అంటే ఏమైనా ధర్మమా? ఇలాగా సినిమా ఇండస్ట్రీలో రోజుకొక అరాచకం. ఇంకా హనీ ట్రాపు, డ్రగ్స్, ఇంకా నువ్వు నా దగ్గరికి వస్తేనే నీకు సినిమాలో ఛాన్స్ ఇస్తాను, ఇటువంటివి ఇంకా మరీ ఎక్కువ. వీటన్నింటితో పాటు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వీటన్నింటితో పాటు డబ్బులు వృధా చేయడం. కొంతమంది దర్శకులు ఉన్నారు, 2 గంటల సేపు సినిమాకి 6 గంటల సేపు ఫుటేజ్ తీస్తారంట. నీకు సినిమా తీయడం రాకపోతే ఇంట్లో కూకో, నిర్మాతను ఎందుకు నాశనం చేస్తావు? 2 గంటల సినిమాకు 6 గంటల ఫుటేజ్ తీస్తాడా ఎవడైనా? పక్కా కథ, పక్కా స్క్రీన్ ప్లే ఉన్నవాడు తీయడు కదా. కానీ అటువంటి మేధావులైనటువంటి దర్శకులు కూడా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళని దర్శకులు అనకూడదు, పనికి మాలిన వ్యక్తులు అనాలి, లేదా పనికి మాలిన దర్శకులు అనాలి. ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో దర్శకులు వేరు, పనికి మాలిన దర్శకులు వేరు. ఈ పనికి మాలిన దర్శకుల పద్ధతి ఇది. ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారంట, ఆర్టిస్ట్ని సెట్లేకి పిలుస్తారు, అతన్ని ఊరికే అక్కడ కూర్చోబెట్టుకొని ఉంటారంట. ఆర్టిస్ట్ వెళ్ళి అడిగితే నీతో ఏం సీన్ చేయాలి అని ఇంకా నాకు ఆలోచన రావడం లేదు అంటాడంట డైరెక్టర్. అంటే ఆర్టిస్ట్కి డబ్బులు నిర్మాత ఇవ్వాలి. అతన్ని కూర్చోబెట్టినా, అతనితో పని చేయించుకున్నా చేయించుకోకపోయినా డబ్బులు కంపల్సరీగా నిర్మాత అతనికి ఇవ్వాలి. కానీ ఈ అతి మేధావులైన ఈ దర్శకులు నాకు ఇంకా ఆలోచన రావడం లేదు అంటారంట. పక్కా స్క్రిప్ట్ లేకుండా, నీ దగ్గర కథ లేకుండా, ఆ క్యారెక్టర్తో ఏం చేయించాలో కూడా నీకే తెలియనప్పుడు ఏంటి వెధవ బతుకు? నిర్మాతలను నాశనం చేయడానికి తప్ప ఎందుకు మీ వెధవ బతుకు? ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా నేను, ఖచ్చితంగా వీళ్ళు ఏది సెటిల్ చేయరు, ఏది చేయరు. పెద్ద సినిమా అయిపోయినాక కూడా ఏది చేయరు, ఇంకొక 6 నెలల పైన ఏది చేయరు. పక్క రాష్ట్రాల్లో ఎంత ఇస్తారో అంత ఇస్తే పాయ. పక్క రాష్ట్రాల్లో పర్సంటేజ్ ఇస్తున్నారు సింగిల్ థియేటర్కి, అక్కడ ఎంత ఇస్తే అక్కడ అంత పాయ. దానికి రాజకీయాలు చేస్తున్నారు, రాద్ధాంతాలు చేస్తున్నారు, ఏడిపించుకొని తింటున్నారు సింగిల్ థియేటర్ ఓనర్లని. పోనీ ఏదో రెంట్ అయినా ఇస్తారా అంటే 1 వారం మాత్రమే రెంట్ ఇస్తారు, 2వ వారం కలెక్షన్లు తగ్గగానే పర్సంటేజ్ అంటారు. పోనీ అది కూడా భరిద్దాం. అట్లీస్ట్ ఈ పెద్ద పెద్ద హీరోలు అంటే 1 వారమో 15 రోజులో సినిమాలు ఆడేటువంటి హీరోలు, చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ, నాగార్జున కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, రామ్ చరణ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఇటువంటి వాళ్ళు నెలకొక సినిమా అన్న విడుదల చేస్తున్నారా అంటే అది కూడా చేయడం లేదు. ఎటు తిరిగి బాలకృష్ణ మాత్రమే సంవత్సరానికి 1 2 సినిమాలు ఖచ్చితంగా విడుదల చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవ్వరూ విడుదల చేయడం లేదు. ఇటువంటి వాళ్ళ సినిమాలు నెలకు 1 2 వస్తే ఆ రెంట్ అయినా వస్తుందిలే అని హ్యాపీగా ఫీల్ కావచ్చు సింగిల్ థియేటర్ వాళ్ళు. వీళ్ళు వాళ్ళకి సినిమాలు ఇవ్వరు. పోనీ ఏదైనా పెద్ద సినిమా వచ్చినప్పుడు ఒక 10 లక్షలో 20 లక్షలో సంపాదించుకుందాము, సంవత్సరం పొడవునా కరెంటు బిల్లులు కట్టుకుందాము, సినిమా థియేటర్లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇద్దాము అనుకుంటే ఆ పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు మాత్రమే రెంట్ అంటారు.
అప్పుడు పర్సెంటేజ్ ఇవ్వము అంటారు, రెంట్ అంటారు. ఇలాగా పీల్చి పారేస్తున్నారు సింగిల్ థియేటర్ ఓనర్లని. ఇంతకుముందు చెప్పా కదా ఈ డైలీ కూలీలని. ఈ డైలీ కూలీలు అయితే మరీ దరిద్రం, నా దృష్టిలో దరిద్రం అనే అంటాను. పొద్దున్నే 6 గంటలకు వస్తే రాత్రి 6 గంటల వరకు పనిచేయాలి. 6 గంటల తర్వాత ఆ సామాగ్రి అంతా ఎత్తిపెట్టడానికి గ్రేస్ టైం అంటాం, అది ఇంకో గంట ఉంటుంది. అంటే 7, 7:30, 8 వరకు స్టూడియోలో ఉండాలి. ఉదయం 6 గంటలకు వచ్చినవాడు అప్పుడు వాడు 8 గంటలకు ఇంటికి వెళ్ళడానికి పోతే 9 గంటలు అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే 9:30 కావచ్చు. అతను ఏదో భోజనం తినో భార్య పిల్లలతో ఒక అరగంటో గంటో మాట్లాడో నిద్రపోయే తలకి 11, 12 అవుతుంది. మళ్ళీ అతను ఉదయం 4 గంటలకే లేవాలి. 4 గంటలకు లేచి 4:30, 5కంతా రెడీ అయ్యి 5కు బయలుదేరితేనే 6 గంటలకు స్టూడియోలో ఉండగలడు. ఇంకా అసిస్టెంట్లు ఉంటారు, ఈ దర్శకునికి అసిస్టెంట్లు. వాళ్ళు 5:30కే ఉండాలి స్టూడియోలో, ఎందుకంటే వాళ్ళన్నీ అరేంజ్మెంట్లు చేయాలి. ఇలాగా వాళ్ళ రక్తం పీకు తింటున్నారు. రోజుకు వాళ్ళకు ఒక 1000, 1500 కూలీలు ఇవ్వండి అంటే ఏడ్చి మొత్తుకుంటున్నారు. ఎక్కువ కూడా కాదు వాళ్ళు అడుగుతున్నది, రోజుకు ఒక 1500 లేదా ఒక 2000 ఇవ్వండి అని. ఎందుకంటే సిటీలో ఉంటున్నారు, హైదరాబాద్ సిటీలో ఉంటున్నారు, ఖర్చులు ఎక్కువ, బాడీలు ఎక్కువ, స్కూల్ ఫీజులు ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఒక 2000 ఇవ్వండి అంటే ఏడ్చి మొత్తుకుంటున్నారు. నాకు తెలిసి 1200 రూపాయలకు పనిచేసే లేబర్లు కూడా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఈ సింగిల్ థియేటర్ వాళ్ళని పీకి పిప్పి చేస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్లంతా బాగానే ఉన్నాయి. టెక్నీషియన్లు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు. హీరోలు సొంత ఏరోప్లేన్లే కొనుక్కున్నారు, చార్టర్డ్ ఫ్లైట్లు. ఆ తర్వాత దర్శకులు బాగున్నారు, ఫైట్ మాస్టర్స్ బాగున్నారు, కొరియోగ్రాఫర్స్ బాగున్నారు, ఎడిటర్లు కూడా బాగున్నారు. ఆఖరికి నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో అన్యాయం అయిపోతున్నది, నాశనం అయిపోతున్నది 3 డిపార్ట్మెంట్లే: లేబర్ డిపార్ట్మెంట్, సింగిల్ థియేటర్ డిపార్ట్మెంట్, నిర్మాత డిపార్ట్మెంట్. ఈ తమ్మారెడ్డి, భరద్వాజ్ లాంటి వాళ్ళు ఏదో కహానీలు చెప్తారు, గొడవలు పడితే సమస్య పరిష్కారం కాదు అని. గొడవలు పడినా పరిష్కారం కాదు, అది మీ సినిమా ఇండస్ట్రీ బతుకు. గొడవలు పడితే కాదు, గొడవలు పడినా పరిష్కారం కాదు. సైలెంట్గా ఉంటే ఎప్పటికీ కాదు, ఎప్పటికీ. ఎక్కడైనా ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక్క న్యూస్ ఏమైనా బయటకు వచ్చిందా? మేమందరము మాట్లాడుకున్నాము, ఇదిగో ఈ సమస్య సెటిల్ అయిపోయింది అని ఎప్పుడూ లేదు. ఆఖరికి ఇంతమంది వండుకొని నిర్మాతలకు 5000 రూపాయలు పెన్షన్ ఇస్తారంట. ఎవరైనా సినిమాలు తీసి చెడిపోయిన వ్యక్తికి కేవలం 5000. మహా అయితే అలా చెడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10 మందో 20 మందో ఉంటారు. మరి కూటికి కూడా జరుపుకోకున్నంత నాశనమైన వాళ్ళు. ఆ 20 మందికి ఒక 20,000 ఇవ్వలేరా? నెలకు 4 లక్షలు అవుతుందంతే. నెలకు 4 లక్షలు భరించుకోలేరా? ఈ నిర్మాతలందరూ కోట్ల కొద్దీ సంపాదించుకున్న వాళ్ళే, హీరోలందరూ కోట్ల కొద్దీ సంపాదించుకున్న వాళ్ళే. ఇలా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ. ఈ సినిమా ఇండస్ట్రీ పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయండి. మనం ఎంత మాట్లాడినా వేస్ట్ వీళ్ళ గురించి.